గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామిరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొనసాగుతున్న బీఆర్ఎస్ సమీక్ష. నేడు తెలంగాణ భవన్లో పెద్దపల్లి నేతలతో కేటీఆర్ సమావేశం. తెలంగాణలో ఇంటింటికి శుద్ధి చేసిన నల్లా నీళ్లు. కేసీఆర్ సర్కారు ఘనతను మరోసారి ప్రకటించిన కేంద్రం. స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ హవా. రాష్ట్రంలో 4 పట్టణాలకు జాతీయ స్థాయి పురస్కారాలు. సోమాలియా అరేబియా సముద్రంలో నౌక హైజాక్. భారతీయులతో సహా 21 మందిని కాపాడిన కమాండోలు. నేడు L1 కక్షలోకి ఆదిత్య శాటిలైట్ సాయంత్రం 4 గంటలకు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించిన ఇస్రో చైర్మన్. ఇక డీటెయిల్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నూతన భవనాల నిర్మాణం కోసం కేటాయించిన భూముల విషయంలో విముఖత వ్యక్తమవుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంకు చెందిన ప్రేమావతిపేట, బుద్వేల్ గ్రామాల పరిధిలోని భూములను కేటాయించడాన్ని పర్యావరణవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తప్పుపడుతున్నారు. హైకోర్టు భవనం నిర్మాణం వల్ల జీవ వైవిధ్యతకు విఘాతం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. హైకోర్టుకు కేటాయించిన స్థలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు. హైకోర్టుకు నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. హైకోర్టు భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్లోని 100 ఎకరాల స్థలం కేటాయించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంకు చెందిన ప్రేమావతిపేట, బుద్వేల్ గ్రామాల పరిధిలోని భూములను కేటాయిస్తూ వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములను న్యాయశాఖకు బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రాజేంద్రనగర్లోని 100 ఎకరాల్లో హైకోర్టుకు నూతన భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 14న ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. గత నెల 23న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద కుమార్ షావిలి, జస్టిస్ టి వినోదక కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేనారెడ్డి కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. హైకోర్టు భవన నిర్మాణాలకు కేటాయించిన స్థలం విషయంలో పర్యావరణవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన బుద్వేల్, ప్రేమావతిపేటలోని స్థలం జీవ వైవిధ్యానికి కేంద్రమని, భవనాల నిర్మాణంతో అది పూర్తిగా ధ్వంసమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయాల పరిధిలో 1987లో ఒక పరిశోధనా ప్రాజెక్టుగా పురుడు పోసుకున్న ఆగ్రో ఫారెస్ట్రీ 2010లో అప్పటి సీఎం రోషయ్య చేతుల మీదుగా ప్రారంభమైన అగ్రి బయోడైవర్సిటీ పార్కులో 313 జాతులకు చెందిన 439 రకాలైన వృక్ష సంపద, 348 జాతులకు చెందిన అరుదైన జీవరాశులున్నాయని గుర్తుకు చేసుకున్నారు. ఆ ప్రదేశమంతా జీవ వైవిధ్యభరితంగా, అంత సుందరంగా రాత్రికి రాత్రి తయారు కాలేదని, వాతావరణంలో వస్తున్న ప్రతికూల మార్పులతో ఏ ఏటికాయేడు సవాల్గా మారుతున్న వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయి రైతాంగాన్ని ఆదుకునేందుకు జరిగే పరిశోధనల కోసం దీనిని రూపొందించారని వివరిస్తున్నారు. అనేక మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, వేలాది మంది పరిశోధన విద్యార్థులు, కూలీలు రేయింబవళ్లు చెమటోర్చి దానిని సృష్టించారని, అలాంటి గొప్ప ప్రదేశాన్ని ధ్వంసం చేస్తూ భవనాల నిర్మాణం చేపట్టడం సరికాదని హితవు చెప్తున్నారు. ఇలాంటి అరుదైన సంపదను కాపాడి వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వాటిని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు నూతన భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రతిపాదన కేసీఆర్ ప్రభుత్వ హయాం నుంచే ఉన్నది. ఇందుకోసం బుద్వేల్లో 180 ఎకరాల స్థలాన్ని పరిశీలించి కేటాయించేందుకు యోచించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని కాదని వ్యవసాయ ఉద్యానవన వర్సిటీల పరిధిలోని ఆగ్రో ఫారెస్ట్రీ డివిజన్, బయోవర్సిటీ పార్కు భూములను కేటాయించింది. ఆ భూములను న్యాయమూర్తులు, మంత్రులు పరిశీలించగా అదే సమయంలో ఈ ప్రాంత సముదాయాన్ని వివరిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది అసోసియేషన్లుగా వినతి పత్రాలు ఇచ్చారు. సాధారణంగా ఇంతటి అరుదైన
వైవిధ్యమైన వృక్ష జీవజాతులను చేచేతులా తుడిచిపెట్టేందుకు ఎవరూ సాహసించరు. కానీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రియులను తీవ్రంగా కలిచివేశాయి. బుద్వేల్, ప్రేమావతిపేట పరిధిలోని 100 ఎకరాలను హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో అక్కడ ఉన్న ప్రకృతి సంపద తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరుదైన జాతులకు చెందిన ప్రాణులు బుల్డోజర్ల కింద నలిగిపోతాయని, ప్రాణం దక్కించుకున్న జాతులు ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఆవేదన చెందుతున్నారు. రైతాంగానికి మేలు చేసే పరిశోధనలకు విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. మళ్లీ అలాంటి ప్రకృతి ఒడిని రూపొందించాలంటే మరికొన్ని దశాబ్దాలు పడుతుందని, భౌగోళికంగా ప్రకృతి పరంగా అన్ని అనుకూలతలు ఉంటేనే అది సాధ్యమవుతుందని చెబుతున్నారు. హైకోర్టుకు కేటాయించిన స్థలం విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో విజయాలు, మరెన్నో ప్రశంసలు, సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధిలోనూ గత బీఆర్ఎస్ సర్కారు ఘనమైన మైలురాయిని తాకింది. ఇటు కేసీఆర్ పథకాలు దేశవ్యాప్తంగా కేంద్రం విజయవంతంగా అమలు చేస్తూ సక్సెస్ అవుతుంది. బీఆర్ఎస్ సర్కారు సాధించిన విజయాలు తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి. ప్రజా సంక్షేమం అమల్లో దేశంలోనే ఖ్యాతి పొందిన కేసీఆర్ పథకాల్లో మరొకదాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటికే కొన్ని తెలంగాణ పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తుండగా, తెలంగాణలో కొనసాగుతున్న సర్కారు బడుల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. సర్కారు బడుల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు, పోషకాహారాన్ని అందించేందుకు సీఎం బ్రేక్ఫాస్ట్ పేరిట కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ పథకం తెలంగాణలో నేటికి కొనసాగుతున్నది. తెలంగాణ తరహాలో దేశవ్యాప్త అమలు కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నది కేంద్రం. పీఎం పోషణ్ స్కీమ్లో భాగంగా దీన్ని అమలు చేయాలని యోచిస్తున్నది. ఇందుకు 4,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీని అమలుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. మరోవైపు దేశంలో అతి ఎక్కువ కుటుంబాలకు ఇంటింటికి నల్లా నీళ్లు అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గత కొన్నేళ్లుగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్న కేంద్రం తాజాగా మరోసారి ఇంటింటికి నల్లా నీటిని అందిస్తున్న రాష్ట్రాలు, కుటుంబాల సంఖ్యను మరోసారి వెల్లడించింది. దేశంలో మొత్తం 9 రాష్ట్రాలు ఇంటింటికి నల్లా నీటిని అందించగా, వాటిలో 6 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని 100% కుటుంబాలకు శుద్ధి చేసిన తాగునీటిని నల్లా ద్వారా అందిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయని తాజా నివేదికలో కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 54 లక్షల కుటుంబాలకు శుద్ధి చేసిన నీటిని అందించారు. మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం శుద్ధి చేసిన గోదావరి, కృష్ణా జలాలను అందించింది. నదీ జలాలు ప్రజల ఆరోగ్యానికి అనువుగా ఉంటుందన్న నిపుణుల సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిషన్ భగీరథను అతి తక్కువ వ్యవధిలోనే పూర్తి చేసి యావత్తు దేశం దృష్టిని కేసీఆర్ ప్రభుత్వం ఆకర్షించింది. ఇటు స్వచ్ఛ అవార్డుల్లో ఈ ఏడాది కూడా జాతీయ స్థాయిలో తెలంగాణ హవా కొనసాగింది. గత ఏడాది నవంబర్ వరకు చేపట్టిన కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అవార్డులను ప్రకటించగా, స్వచ్ఛ భారత్ పట్టణ విభాగాల్లో రాష్ట్రానికి 4 పురస్కారాలు దక్కాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకొని ఘనతను చాటింది. సిద్దిపేట, గుండ్ల పోచంపల్లి, నిజాంపేట పట్టణాలు దక్షిణ భారతదేశ విభాగంలో అవార్డులను దక్కించుకున్నాయి. ఈ అవార్డులను ఈ నెల 11న ఢిల్లీ ప్రగతి మైదాన్లో కేంద్రం అందించనుంది. గత కేసీఆర్ సర్కార్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య, పచ్చదనం, తాగునీటి సరఫరా, ఇతర కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, చెత్త సేకరణ వాహనాలు, పారిశుద్ధ్య కార్మికుల నియామకం,
ఇంటింటా చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, ఎఫ్ఎస్టిపిలు, వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్ల నిర్మాణం, అల్పాహారం తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఈ కార్యక్రమాల ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ పట్టణాలకు అనేక అవార్డులు దక్కాయి. మరోవైపు దేశంలోని అత్యుత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పిఎస్ నిలిచింది. రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన డీజీపీల సదస్సులో ఎస్హెచ్ఓ నాగేంద్ర బాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తమ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర బాబుకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు మొదటి స్థానం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇది తెలంగాణ పోలీసుల విజయం అని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. 17,000కు పైగా పోలీస్ స్టేషన్లను వెనక్కి నెట్టి తెలంగాణ తొలి స్థానంలో నిలవడం మనకు గర్వకారణమని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లు రాజేంద్రనగర్ పిఎస్ పనితీరును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్లో కల్తీ ఆహార దందా విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఆహ్లాదం కోసం, రుచి కోసం హోటళ్లకు వెళ్తున్న నగరవాసులకు లేని రోగాలు వెంటపడుతున్నాయి. ఫుడ్ సేఫ్టీపై నిఘా పెట్టాల్సిన అధికారుల అలసత్వం ప్రజల పట్ల శాపంగా మారుతుంది. మహానగరంలో ఆహార కల్తీపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. భారతీయ వంటకాలకు కేరఫ్గా నిలిచే నగరం హైదరాబాద్. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఇక్కడికొచ్చి ఇష్టంగా రకరకాల ఫుడ్ ను టేస్ట్ చేస్తుంటారు. కానీ ఇటీవల నగరంలోని కొన్ని హోటల్స్ లో కల్తీ దందా కొనసాగుతోంది. దీంతో కల్తీ ఫుడ్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆహార కల్తీపై ప్రతిరోజు వందలాది ఫిర్యాదులు గ్రేటర్ పరిధిలో నమోదవుతున్నాయి. కల్తీ పదార్థాలు అమ్ముతున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలల క్రితం ముషీరాబాద్లో ఒక కార్పొరేటర్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అందులో బొద్దింకొచ్చింది. అప్పుడు స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు హోటల్పై ఫైన్ వేసి చేతులు దులుపుకున్నారు. నగరంలోని రాజేంద్ర నగర్, కాటేదాన్, చందానగర్, మైలార్దేవ్పల్లి, సంతోష్ నగర్, బార్కాస్, యాకత్పుర ప్రాంతాల్లో కల్తీ ఆహార కేంద్రాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ అధికారులు వాటిపైన పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో హోటళ్లపై ఆధారపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఉద్యోగాలు చేసుకుంటున్న భార్య భర్తలు సమయాభావం వల్ల బయట ఆహారంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వీరికి తగ్గట్టు హోటళ్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వీధి అమ్మకందారుల నుంచి స్టార్ హోటళ్ల వరకు నగరంలో పెద్ద సంఖ్యలో విస్తరిస్తున్నాయి. వీటిలో ఎన్ని శుచి, శుభ్రత, నాణ్యత కలిగిన ఆహారం అందిస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదు. జంట నగరాల పరిధిలో ప్రతిరోజు సుమారు 10 లక్షల మంది బయటి ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. అయితే హోటల్లో ఆహారం తిని ఫుడ్ పాయిజన్ కు గురవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పనిచేయని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేవలం 2 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండేవారు. ఇప్పుడు 30 సర్కిల్స్ లో సుమారు 20 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారు. అయితే వారెవ్వరూ నగరంలోని చిన్న పెద్ద హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పై కనీసం తనిఖీలు చేయటం లేదు. కొంతమంది ఆఫీసర్లు వద్ద వారి వారి సర్కిల్స్ లో ఎన్ని హోటల్స్ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు.
ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో వందలాది టేకవే కిచెన్లు కొనసాగాయి. వాటికి ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ వ్యవహారంపై ఫుడ్ ఇన్స్పెక్టర్లను అడిగితే వారి నుంచి సరైన సమాధానం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆహార కల్తీకి అడ్డుకట్ట వేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల లోక్సభ సమావేశం జరిగింది. లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. చేవెళ్ల లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.